ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నూనె పోసుకొని మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, బాగా వేగిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుందాం. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టాను. అదే కళాయిలో ఒక టీ స్పూన్ నూనె పోసుకొని ఉల్లిపాయలు వేగించుకుందామండి. ఉల్లిపాయలు పెద్దగా వేయాల్సిన లేదు, లైట్గా వేగితే సరిపోతాయి. కొద్దిగా వేగడానికి ఒక అర టీ స్పూను ఉప్పు వేసాను. ఉల్లిపాయలు ఇలా వేగితే చాలండి. ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. అదే కళాయిలో నూనె పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నూనె పడుతుందండి. దొండకాయలన్నీ వేగాలి కదా, అర కేజీ దొండకాయలు, కొద్దిగా నూనె పడుతుంది. ఇప్పుడు దొండకాయలు వేయించుకోవడమే. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ వేయించుకోవాలండి. బాగా వేగాలి దొండకాయలు. చూడండి, వేగడానికి టైం పడుతుందండి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ వేస్తూ ఉన్నాను. ఇలా వేగింది. ఈ టైంలో కరివేపాకు కూడా వేసుకోవాలండి. 3 రబ్బలు కరివేపాకు. ఇది బాగా వేగాలి. మూత పెట్టుకొని ఉంచుకుందాం. మనం వేయించుకుని పెట్టుకునేవన్నీ బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి. చల్లారిపోయాయి చూడండి. ఇందులో వెల్లుల్లి, చింతపండులో కొద్దిగా నీళ్ళు పోసానండి. అది చింతపండు. ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదండి, ఇప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇది బాగా మిక్సీ పెట్టుకుందాం. చూడండి, మిక్సీ పెట్టాను. కొద్దిగా నీళ్ళు పోస్తూ ఇలాగ పట్టుకోవచ్చండి. ఇలా పేస్ట్గా పెట్టుకోవాలా, కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ. దీన్ని ఇప్పుడు ఏమొచ్చి దొండకాయ చూడండి బాగా వేగిపోయింది. ఇందులో వేసుకుందాం. చూడండి, పేస్ట్ అంతా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని నూనె తేరే వరకు బాగా వేపుకోవాలండి. మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు, సాల్ట్. చూడండి, మసాలా వేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని వేసుకొని కొద్దిసేపు వేపుకుంటే ఇలా నూనె పైకి వస్తుందండి. ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఉల్లికారం రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.